ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకా ఇవాళనైతే రిపబ్లిక్ డే స్పెషల్ వ్లాగ్ అనమాట. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగే 6 అవుతుంది అనమాట. 6కి లేచేసాను. పిల్లలు కూడా నిద్ర లేచిండ్రు, ఇంకా ఫ్రెష్ అవుతుండ్రు. నేనైతే వాళ్ళకి పాలు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈరోజు అయితే దోశలు చేస్తున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్. ఇంకా వెహికల్ కూడా తొందరగానే వస్తుంది కాబట్టి చూడండి. ఇంకా పాలు అయితే వేడి చేసుకుంటాను. డైలీ కొంచెం మారాన్ చేస్తారు కానీ ఇవాళనైతే జల్దీ లేస్తారు పిల్లలు లేపగానే. ఒంటికి మంచిది. మా వాడు ఇంకా లేవలేదు, పడుకున్నారు. వాడి కోసం మళ్ళీ లేస్తారని చెప్పి నేను ఇంకా కొంచెం వేరేగానే మాట్లాడుతున్నా. వినిపిస్తుంది కదా. దోశ పిండి అయితే నైటే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. కావాల్సినంత నేను ఒక్కసారి 3-4 సార్లకు అయ్యే విధంగా పట్టుకొని పెట్టుకుంటా పిండి, దోశదైనా ఇడ్లీదైనా. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి కావాల్సినంత తీసుకొని సాల్ట్ కలుపుకుంటా, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అనమాట. ఇంకా కావాల్సినంత తీసేసుకుందాం. ఇప్పుడు ఈవినింగ్ నానబెట్టుకొని పప్పులు ఇట్లా నైట్కి మిక్సీ పట్టుకుంటే ఇది చలికాలం కాబట్టి పిండి పులుస్తలేదు. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? పొద్దున 10-11కే నానబెట్టేస్తున్నా. ఇంకా మధ్యాహ్నం 2-3కి మిక్సీ పట్టేస్తున్నా. అందుకనే పిండి బాగా పులుస్తుంది అనమాట. ఇంకా కావాల్సినంత తీసేసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇందులోకి సాల్ట్, షుగర్ వేసుకుంటే మనకి హోటళ్ళల్లో ఏ కలర్ అయితే వస్తుందో దోశ అట్లా వస్తుంది అనమాట. వాటర్ వేసుకొని కలిపేసి పెట్టుకుంటాం. పిల్లలు రెడీ అయిన తర్వాత వేడి చేసేస్తాం. వాళ్ళు రెడీ అయిన తర్వాత పెట్టేసిన పక్కన పాలు వేడైపోతున్నాయి. ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటా. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట పడుకునేసరికి. ఇంకా పొద్దునైతే అస్సలు లేగాలనిపించలేదు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. లేవాల్సిందే కాబట్టి లేచేసిన. అట్లుంటది మనతో. ఇంకోటి ఫ్రెండ్స్, నేను దోశ పిండిలో రాగి పిండి మిక్స్ చేస్తాను అనమాట. మర్చిపోయినా. పోలా అదిరిపోలా ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేస్తా. డైరెక్ట్గా రాగి పిండి దోశలు చేస్తే మా పిల్లలు తినరనమాట. ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయిపోతుంది కదా, కొంచెం బ్రౌన్ వస్తుంది కదా. అందుకే కొంచెం యాడ్ చేస్తా. కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ వేసేసి చేస్తా. టేస్ట్ మాత్రం మంచిగా వస్తుంది. కలర్ కూడా అంత చేంజ్ కాదు కాబట్టి మా పిల్లలు తింటారనమాట. ఇదో మంచి టిప్. ఈ ప్లాన్ మంచిగా వర్కౌట్ అయింది. హలో హలో, ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? అయిపోయింది. ఇంకా క్యాప్స్ ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి పిల్లలకి స్నానం చేపించేశాను. ఇంకా వాళ్ళు డ్రెస్సెస్ వేసేసుకుంటున్నారనమాట. ఇంకా అప్పట్లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఈరోజు మండే కాబట్టి పూజ చేసుకోవాలి. అందుకని ఇంకా వర్క్ కూడా చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా వాడిని ఇద్దరు లేచేసిండ్రు. ఇంకా పిల్లల అల్లరి చాలా ఉందన్నమాట.
అందుకే ఇంకా నార్మల్గా మాట్లాడితే నా వాయిస్ మీకు వినిపించదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి స్నానం చేపించేసిన, ఇంకా వాళ్ళు రెడీ అవుతుర్రు. ఇంకా అప్పట్లోపు ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దోశలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా వేడివేడిగా తినిపించేద్దామని చెప్పేసి పిల్లలు రెడీ అవుతుంటే నేను తినిపించేస్తానన్నమాట. ఇంకా టైం అవుతుంది, ఇంక ఈరోజు వెహికల్ తొందరగానే వస్తుంది కాబట్టి ఇంకా అందుకనే ఫాస్ట్గానైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు దోశలు చేయమని అడిగారనమాట. ముందు రోజు వాళ్ళని అడుగుతా ఏం కావాలంటే అదే చేసి పెడతానమాట. లడ్డు నువ్వు చెప్పు. అర్జున్ నువ్వు హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పు. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? తినండి కానీ అనమ్మా. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు తినేలోపు ఖాళీ ఉండడం ఎందుకని చెప్పేసి ఇల్లు తుడిచేస్తున్నాను అనమాట. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళే తింటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్గా అన్నం పెడితే మాత్రము ఇంకా నేనే తినిపించేస్తాను. ఇంకా వాళ్ళు తింటున్నారు. ఇంకా అప్పట్లోపు అయితే ఇంకా ఖాళీ ఉండకుండా నా పని చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు తుడిచేసాను, ఇంకా వాకిలు కూడా ఊడ్చేసి ఇంకా మొత్తం అంతా కడిగేసుకుంటున్నాను అనమాట. హాయ్, చూడండి ఎంత మంచిదో చూసారా? Butterfly, where are you going? Out in the garden, dancing, butty, butterfly, lovely butterfly. పాపం ఈమెకి స్టిక్కర్ అయితే వేద్దాం అనుకునే లోపు అది వాటర్ ముందే పెట్టేసిన స్టిక్కర్ దానికే అంటుకుంది. పాపం ఆమెకైతే మంచిగా వచ్చింది. అమ్మా ఇంకా టైం అయిపోయింది, పిల్లలు రెడీ అయిపోయారు. స్కూల్కి పోయిన తర్వాత మిస్సెస్కి ఏం చెప్తారు? హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. ఐ లవ్ యూ. ఓకే చలో, ఈడు చూడు. ఏం చెప్తున్నావు అర్జున్? ఏం చెప్తున్నావు? ఏంది అది? ఏం చేస్తున్నావు? చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసింది. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిండ్రు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి టీ తాగుతున్నాను అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత మా వాడికి కూడా పాలు గరం పెట్టేసి పాలు తాగించేసాను. ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండ్రు. ఇంకా నా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి అనమాట. స్నానం చేసి ఇంకా బట్టలు వాష్ చేసేసాను. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇంకా సింకు నిండినాయి, అట్లనే ఉన్నాయి అవి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటా. ఎందుకు ఇచ్చిరా అది? అవునా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏం చేసారు స్కూల్లో? ఏం చేసారు? ఇంకా స్నాక్స్ తినేసి ఇంటికి వచ్చేసినాం. మమ్మీ సాక్స్ ఉంది వాటర్ ఇలా
ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? చూడండి ఫ్రెండ్స్, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసాను. ఇంకా మా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించాను అనమాట. ఇంకా తినేసరికల్లా పిల్లలు అయితే స్కూల్ నుండి ఇంటికి అయితే వచ్చేసారనమాట. ఇంకా టైము 10:30 అవుతుంది. పిల్లలు ఇయర్ అయితే చాలా ఫాస్ట్గానే వచ్చేసారు ఇంటికి, లేదంటే చాలా లేట్ అయ్యేది. ఇంకా సింక్ నిండా గిన్నెలు అలాగే ఉండిపోయినాయి. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. లంచ్ టైం కూడా అవుతుంది. లంచ్కు ఈరోజు అయితే ములక్కాడ సాంబార్ చేద్దామని చెప్పేసి కుక్కర్లో పప్పు పెట్టేశాను అనమాట స్టవ్ పైన. అలాగే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఉడికేలోపు ఈ బాసన్లన్నీ తోమేసుకుందామని చెప్పి అయితే తోమేస్తున్నాను అనమాట. ఇంకా బాసన్లన్నీ తోమేసేసరికి ఇంకా రైస్ ఉడికిపోయింది, అట్లనే పప్పు కూడా ఉడికిపోయింది అనమాట. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి కావలసిన సబ్జీ కట్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్, అట్లనే ములక్కాయలు. ఇంకా ఇంట్లోకి ఏంటంటే ఎల్లిగడ్డలు ఒలుచుకొని అందులోకి జీరా యాడ్ చేసుకొని ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా దానికోసం అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి, కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా కడాయి పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గినట్టు అవ్వగానే దీంట్లోకి ముందుగానే కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలా. ఇవి మంచిగా మిక్సీ చేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలా. ములక్కాయలు ఫ్రై అయితే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, అట్లనే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కొంచెం మగ్గనివ్వాలి. చూసారా, టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే దంచుకొని పెట్టుకున్న ఎల్లిగడ్డ జీరా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల పప్పుచారు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇది ఫ్రై అయ్యేటప్పుడే మంచి అరోమా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇది మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కు సరిపడా సాల్ట్, అట్లనే టేస్ట్కు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ మంచిగా మిక్సీ చేసుకొని 1 నిమిషం అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. కారం అనేది మంచిగా ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నా. మనకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదంతా మిక్సీ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. చూసారా, 2 మినిట్స్ తర్వాత మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ తక్కువైతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అట్లనే 1 టీ స్పూన్ దాకానైతే ఎండు కొబ్బరి పౌడరు, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మరిగించుకోవాలి. చూడండి, మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, 2 మినిట్స్ అయిపోయింది, మంచిగా మరిగిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇంకా పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.